అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు జమ చేస్తారో, దేనికోసం జమ చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా మీకైతే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పిందనమాట. మీరందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క వర్షాల కారణంగా చాలా మందికైతే పంట నష్టం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి రైతులందరికీ మేలు చేకూరేలాగా పంట నష్ట పరిహారం కింద డబ్బులనేవైతే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. 778 కోట్లతో మనకి ఈ నిధులు విడుదల చేసి ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతుకి ఆదుకునే విధంగా అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలైతే చేపట్టనుందండి. అటు చూసుకుంటే మనకి ఈ యొక్క వర్షాల కారణంగా చాలా మందికి ఇల్లులైతే నష్టపోయారు. అలాగే పశువులు సంబంధించి కూడా చాలా వరకు కూడా నష్టమైతే వాటిల్లింది. దానికి సంబంధించి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే అనేది కండక్ట్ చేసి సో ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయింది ఎవరైతే ఉంటారో అందరికీ కూడాని. అలాగే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా చాలామందైతే అడుగుతున్నారండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైతే అవుతుంది. దగ్గరగా మనకి 2 నెలల పైగానే అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు జమ కాలేదు అని చెప్పి చాలామంది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో హామీల ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి ఏటా రూ. 20,000 జమ చేయబోతున్నారు. మీ అందరికీ తెలిసినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుందండి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనకిక్కడ ముందుగా చూసుకుంటే విడతల వారీగా నిధులనేవైతే విడుదల చేస్తారండి. మనకిక్కడ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000 అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, రూ. 7,000 ఈ యొక్క ఖరీఫ్ సీజన్‌కి ఇంకొక రూ. 7,000 రబీ సీజన్‌కి జమ చేయబోతున్నారు. సో, ఖరీఫ్ సీజన్ సందర్భంగా ఏంటంటే మనకి రూ. 7,000 మనకి ఈ నెల ఆఖరిలో జమ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వచ్చే నెలలో జమ చేస్తారు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులైతే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సర్వే చేసినప్పుడు తెలిసిందేంటంటే బోగస్ కార్డులు కూడా ఎక్కువైపోయాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. సో, ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ విధంగా చూసుకుంటే మనకు 2 పథకాలకు సంబంధించి అయితే అంటే ఇన్పుట్ సబ్సిడీ పథకం సంబంధించి, అన్నదాత సుఖీభవ సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతున్నారండి. ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ చూసుకుంటే మనకి బుధవారం లేదా గురువారం అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం చూసుకుంటే మనకి ఈ యొక్క నెలాఖరులో కానీ లేదంటే అక్టోబర్ మొదటి వారంలో గానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. త్వరలోనే మనం దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. సో, చేసిన తర్వాత మీకు ఏంటి అని ప్రతీదీ కూడా మీకు చెప్తాను. ఎవరు అర్హులు ప్రతీదీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.